నువ్వేమి తినకుండా ఏమి ట్రై చేయకుండా పనికిరానివన్నీ తినేసి టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారని తినేస్తారు. వాటికి రీజన్స్ ఎత్తుకోరు. ఇప్పుడు కూల్ డ్రింకులు, పిజ్జాలు, బర్గర్లు, చెత్తా చెదారము, నూడిల్స్, ప్యాక్డ్ ఫుడ్ అవన్నీ మంచిది కాదని కూడా లక్షల వీడియోలు ఉన్నాయి. వాటికి ఏం చెప్పరు. వాటిని తినకూడదు అని కూడా లక్షల వీడియోలు ఉన్నాయి. మహానుభావులందరూ చెప్పినారు. దానిపైన కూడా ఉంటుంది సార్, దానిపైన కూడా. సో ఇవేమో సేల్స్ అయితేనే ఉన్నాయి. ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ వీడియోస్ ఆన్ యూట్యూబ్ దట్ ప్రాసెస్ ఫుడ్ ఈస్ నాట్ గుడ్ అని అంటే మీరు దానికి ఎందుకు అడ్వర్టైజ్మెంట్ ఉంది. సో మిమ్మల్ని అందరినీ సర్పయాగం చేస్తే సర్పాలు పడినట్లు ఎట్లా ఏ క్రికెటర్తో ఏ సినిమా యాక్టర్తో ఎవరు చెప్పిస్తే మీరు మీ దగ్గర ఈ తినిపించవచ్చు, ఈ లిప్స్టిక్ వాడియచ్చు, ఈ క్రీమ్ తెప్పియచ్చు అని చెప్పి పెద్ద ట్రాప్ జరుగుతూ ఉంది. ప్రపంచం అంతా డిస్క్రిమినేట్ అయిపోయి అల్టిమేట్గా డబ్బులన్నీ అమెరికాకు పోతాయి, అమెరికా నుండి కంపెనీలు పోతాయి. దాంట్లో 100 రూపాయలు ఇస్తే 5 రూపాయలు కుక్కలకి వేసినట్లు ఒక కంపెనీకి ఎడేస్తారు. వీళ్ళు మన వాళ్ళకే ఇంకొక రూపాయి ఇచ్చి సినిమా యాక్టర్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర చెప్పి మన దగ్గర నుంచి మొత్తం డబ్బులు 1000 రూపాయలు లాక్కొని బయటకు వెళ్ళిపోతాం. సామాన్యులు, మనమంటే మనమేను కాదు, సామాన్యులు అమెరికాలో ఉన్నా ఇండియాలో ఉన్నా ఎక్కడున్నా సామాన్యులకి అడ్వర్టైజ్మెంట్లు వేసేసి పనికిరాని వస్తువులన్నీ అమ్మేస్తా ఉంటారు. ఆయన నమస్కారం. అందుకే కదా సార్ మీ బొట్టోళ్ళు ఏదో మంచి చెప్తే వాళ్ళకి కూడా కొంచెం తెలుసుకుంటారు అన్నట్లు.